శ్రీనివాస్. ఇక ఈరోజు మరి తెలంగాణ, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నేతల మధ్య కామెంట్స్ అయితే మరి సంచలనంగా మారాయి. సో దీంట్లో ముఖ్యంగా సీఎం రమేష్ ఈరోజు కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, గతంలో కవిత కూడా మరొక సందర్భంలో తాను జైల్లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు అలాగే బీజేపీకి సంబంధించిన పొత్తు విషయంలో ఒక ప్రతిపాదన వచ్చింది. సో దాన్ని నేను తిరస్కరించాను. అవసరం అనుకుంటే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను, పార్టీకి కూడా రాజీనామా చేస్తాను. సో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని చెప్పిన అంశం మనకు తెలిసిందే. అది తెలంగాణ బీఆర్ఎస్లో ఎంత కలకలం సృష్టించిందో మనం చూసాం. అయితే తాజాగా కేటీఆర్ సీఎం రమేష్కు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు అప్పగించిందని చేసిన ఆరోపణల నేపథ్యంలో సీఎం రమేష్ కూడా మరి ఈ విషయంలో స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. మరి ఇక తమపై కేసులు లేకుండా చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి 5-6 నెలల క్రితం నా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఆయన చేసిన కామెంట్స్. ముందుగా కేటీఆర్ ఏమన్నారు, ఆ తర్వాత సీఎం రమేష్ దానికి ఏం మాట్లాడారు, ఆ రెండు బయటలో ఒకసారి చూద్దాం. పీసీఆర్ ముందుగా కేటీఆర్ బయట ప్లే చేయండి. నేనైతే బలంగా నమ్ముతున్నా. ఈరోజు నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏం చేయాలనో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే ఈరోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. వీళ్ళు అనుడు ఆలస్యం, వీళ్ళు అన్నరో లేదో, ఆరోపణ చేసిండ్రో లేదో తెల్లారే దిగినరు బీజేపీ వాళ్ళు, ఎన్టీఎస్ఏ వాళ్ళు వచ్చిండ్రు టీం. కనీసం నీళ్ళకి దిగలే, కనీసం అక్కడ ఎట్లుందో సాయిల్ టెస్టింగ్ చేయలే, శాంపిల్ తీసుకోలే. 48 గంటలనే రిపోర్ట్ ఇచ్చేసింది ఏదో జరిగిపోయింది కుంభకోణం లంబకోణం. అంటే ఎట్లుంటుంది కుట్ర, రాజకీయ కుట్ర అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి, ఇంత అద్భుతంగా రైతులకు నీళ్ళు ఇచ్చి, ఇంత అద్భుతంగా హైదరాబాద్ మహానగరానికి ఇంకో 50 ఏళ్ల దాకా మంచిళ్ళ గోస లేకుండా చేసి, ఇంత అద్భుతంగా తెలంగాణలో భవిష్యత్తులో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా మరి అద్భుతమైన ఒక ప్రాజెక్టు డిజైన్ చేసి దాన్ని మొత్తం నీళ్ళన్నీ కూడా మీ కాళ్ళ ముంగట కళ్ళ ముంగట కనబడేటట్టు చేస్తే దాన్ని మరిపించడానికి 1,00,000 కోట్ల కుంభకోణం అని ఒకడు, పర్రెవట్టింది ఏదో అయిపోయిందని ఇంకొకడు, ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మునిగిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ఇంకొక సన్నాసి రోజు మాట్లాడుతూనే ఉంటాడు. ఇక మరొకసారి కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో మరి కేటీఆర్ మాట్లాడిన మాటల విషయంలో కావచ్చు, తర్వాత మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర బీజేపీ ఎంపీకి 1,630 కోట్ల కాంట్రాక్టు కూడా అప్పగించిందని చెప్పి చేసిన వ్యాఖ్యలపై సీఎం రమేష్ కూడా స్పందించారు. ఆయన బయట కూడా ఒకసారి చూద్దాం. పీసీఆర్ ఆ బయట కూడా ప్లే చేయండి. ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాము, ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు, అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది, పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు, అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు? అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా? ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా? ఆ రోజు నువ్వు 300 ఓటుతో గెలిచావు. ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు.
ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు, మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు? మరి చూసాం కదా సీఎం రమేష్ మాట్లాడిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. బీజేపీ ఎంపీగా ఉండి ఆయన మరి తన దగ్గరికి కేటీఆర్ రావడం కావచ్చు, తర్వాత ఆ విషయాన్ని మరి తన ఇంట్లో సీసీ కెమెరాలు కూడా భద్రంగా ఉన్నాయి, సో అవన్నిటిని బయట పెట్టాలంటూ కూడా చేసిన వ్యాఖ్యలు కావచ్చు. సో బీఆర్ఎస్ విషయంలో విలీనం చేసే క్రమంలో తమ అవినీతి కేసుల విషయంలో తమని ఈడీ మరి సిబిఐ నుంచి కాపాడాలని చెప్పి కూడా కేటీఆర్ తన నివాసానికి వచ్చారు. సో అని చెప్పిన మాటల విషయం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనికి ఇక మరి కేటీఆర్ కూడా మరొకసారి ఈ సీఎం రమేష్ మాట్లాడిన తర్వాత ఒక ట్వీట్ కూడా చేశారు. మరి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు 1680 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక ఇంతకన్నా దిగజాడు రాజకీయం, దౌర్భాగ్యపు దందాకోరు ఉండదని చెప్పి కూడా ఆయన మరి ప్రశ్నించారు. సో సీఎం రమేష్ అలాగే సీఎం రేవంత్ ఇద్దరి భాగవతం నేను బయట పెట్టడంతో కుడితిలో పడిన ఎలుకల ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి కూడా ట్వీట్ చేశారు. సో మొత్తానికి సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్ మధ్య ఈరోజైతే తెలంగాణ ఆంధ్ర రాజకీయాల్లోనే కాదు మరి బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాల్లో కూడా మరి ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి గతంలో కవిత కూడా మరి తాను తిహార్ జైల్లో లిక్కర్ కేసులో ఉన్నప్పుడు సో ఇలాంటి ప్రతిపాదన ఒకటి తన వద్దకు తెచ్చారు, కానీ తాను ఆ విషయాన్ని అంగీకరించలేదని చెప్పారు. సో దాంట్లో ఆమె బహిర్గతం చేయడం కావచ్చు, ఈరోజు తాజాగా సీఎం రమేష్ కూడా ఇదే విషయాన్ని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి ఈ అంశంలో సరే రాజకీయ నేతల మధ్య మరి కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ కొన్ని ఉంటాయి, వాటి విషయంలో మరి ఇటు కేటీఆర్ అడిగాడా లేదా అనేది పక్కన పెడితే సో ఇలాంటి అంటే సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ అంటే నీకు ఒక కాంట్రాక్టు దక్కింది, సో ఆ కాంట్రాక్టు ఇచ్చారని కేటీఆర్ బయట పెట్టిన తర్వాత మరి సీఎం రమేష్ ఈ రకంగా కేటీఆర్ విషయంలో బయట పెట్టడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ ఆంధ్ర రాజకీయాలను అయితే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్లో ఒక వేడి అయితే పుట్టిస్తోందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కాళేశ్వరం ఇష్యూలో మాట్లాడుతున్న క్రమంలో కూడా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత మరి కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్న మరి ఏదైతే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పిన విషయంలో కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన గత కొంత కాలంగా కూడా నడుస్తున్న యుద్ధం ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలకు చేరింది. దీంట్లో మరి ఈ అంశాన్ని సీఎం రమేష్ ఇప్పుడు తాజాగా బయట పెట్టడం ఎలా చూస్తాము, ఇదే అంశంలో మరి ఈరోజు స్పెషల్ డిబేటు, ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు డాక్టర్ తాటికాల జయరాం గారు. సో ఆయనతో మాట్లాడదాం. జయరాం గారు గుడ్ ఈవినింగ్ అండి. జయరాం వెరీ గుడ్ ఈవినింగ్. ఎట్లా చూస్తారండి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏదైతే ఇటు సీఎం రమేష్ కావచ్చు, అటు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు ప్రత్యారోపణలు మనం ఎలా చూడొచ్చు, సో ఈ అంశాన్ని ఎలా చూస్తాం ఇప్పుడు చెప్పండి. మీకు 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇక్కడ ఏపీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ప్రజలంటే పిచ్చోళ్ళు కాదు, ప్రజలంటే విజ్ఞతతో ఉండేవాళ్ళు, ప్రజలు అబ్జర్వ్ చేసేవాళ్ళు, ప్రజల పుణ్యమా అంటూ వీళ్ళు చట్టసభల్లో కూర్చున్న వాళ్ళు. సో ఇక్కడ మొదటగా చెప్పాలంటే కేటీఆర్ విషయాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు కేటీఆర్ మాట్లాడింది రాజకీయ పరమైన అంశాలు మాట్లాడిండు, పార్టీల పరమైన అంశాలు మాట్లాడిండు, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మాట్లాడిండు. ఇది ప్యూర్గా పబ్లిక్ సంబంధించిన అంశం. ఇది ఎవరైనా మాట్లాడతారో ఇలానే మాట్లాడాలి కూడా, దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అలా మాట్లాడడం వాస్తవానికి ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా ఉంటాడు. డెఫినెట్ గా మాట్లాడాలి కూడా, మాట్లాడకపోతే తప్పు. కేటీఆర్ ని నేను అభినందిస్తున్నాను, మిత్రుడు కేటీఆర్ ని ఇలానే మాట్లాడమని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు మీ వెంట ఉంటున్నామని చెప్తున్నాం. ఎందుకోసం ఇంత మాట చెప్తున్నానంటే కంచ గచ్చిబోలు భూముల విషయం లోపల ఆ యూనివర్సిటీస్ సంబంధించిన ఆస్తి అయితే ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తిని కొల్లగొట్టడం కోసము కాంగ్రెస్ ప్రభుత్వము పన్నాగం అనేది ఈరోజు ప్రజలకు తెలియని విషయాలు కాదు. మనము అందరం కూడా దాన్ని ప్రశ్నించాము, మాట్లాడిన తర్వాత జరిగిన తతంగం ఏంటంటే దానిపైన అప్పులు చేయటం, అప్పులకు సహకరించిన సీఎం రమేష్ అనే వ్యక్తికి, బీజేపీ నాయకుడికి తనకు రుణమో ప్రణమో ప్రతిఫలంగా
1630 లేకపోతే 80 లేకపోతే 1600 కోట్లు సంబంధించిన ఏదైతే కాంట్రాక్ట్ ఉందో కాంట్రాక్ట్ను అప్పగించటం. సో ఇది ఇప్పుడు కేటీఆర్ సీఎం రమేష్ తన్నుకున్నట్టు లేదు, సీఎం రేవంత్ రెడ్డిని బయట పెట్టినట్టు ఉంది ఇప్పుడు. ఇక్కడ రమేష్ ఏమనుకుంటున్నాడంటే నేను చాలా గొప్ప పని చేశాను, కేటీఆర్ను బయట పెట్టినాడు. కేటీఆర్ను ఈయనని బయట పెట్టేది. కేటీఆర్ ఇప్పుడు వాళ్ళ సంబంధించిన అంశాలను ప్రజలు గమనించేసి వాళ్ళని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేసి కాంగ్రెస్ కు పట్టం కట్టిండ్రు. ఇప్పుడు ఈయన చెప్పింది ఏమున్నది కొత్తగా? ఇది ఎప్పుడో జరిగిపోయింది, 2 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. సో నీతో అన్నప్పుడు నువ్వు స్పందించలేదు. ఇక్కడ ప్రజలు నీకంటే చాలా తెలివి కలవాళ్ళు రమేష్. ఈ తెలంగాణ ప్రజల లోపల విజ్ఞత, విధేయత, ప్రేమ, అభిమానాలతో పాటు తప్పు చేసిన వాడిని ఎలా శిక్షించాలో కూడా తెలుసు. సో దాన్ని ప్రజలు నమ్మిండ్లు. సో ప్రజలు ఓడగొట్టేసిండ్లు, కాంగ్రెస్ కు పట్టం కట్టేండ్లు, దాన్ని శిరసా వహించింది బీఆర్ఎస్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద వింత ఏం లేదు. ఇక నెక్స్ట్ కవిత విషయానికి వచ్చినప్పుడు, కవిత చాలా సందర్భాల్లో మాట్లాడింది, మొన్న కూడా మాట్లాడింది. సో దాన్ని ఎవరేం పెద్ద పట్టించుకోలేదు. కేసీఆర్ గారే పట్టించుకోవట్లేదు, ప్రజలకు పెద్ద అవసరం లేదు. అది పూర్తిగా కవిత బీఆర్ఎస్ లో అంటుంది కాబట్టి, ఆ కుటుంబంలో ఉండే బీఆర్ఎస్ కుటుంబంలో ఒక వ్యక్తి కాబట్టి అది వాళ్ళు సమాధాన పరచుకోవాలి, వాళ్ళ ఆన్సర్. ఇది ప్రజలకు కూడా ఏం సంబంధం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు మాట్లాడుతున్నది సంబంధాలు, పొత్తులు. ఇప్పుడు కాదు పొత్తులు, మీకున్న దోస్తాన్ అనేది మేము చాలా సందర్భాల్లో చెప్పాము. కేసీఆర్ గారు అలానే బిహేవ్ చేశారు, మోడీ గారు అలానే బిహేవ్ చేశారు. ఆ విషయాన్ని ప్రజలు బయట పెట్టారు. పట్టబగలు బయట పెడితేనే మీరు తప్పనిసరి పరిస్థితుల్లో కవితను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి మీకు దాపరించబడింది తప్పితే ఈరోజు ఎవరు అడగలేదు. అప్పుడు అరెస్ట్ చేయమని అడగలేదు, అరెస్ట్ చేయకూడదని కూడా చెప్పలేదు. అది మీ అవసరం నిమిత్తం కోసం అసెంబ్లీ ఎన్నికల ముందుకేమో సైలెంట్గా ఉండి పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేసుకున్నారు. అది మీ సమస్య. ఇది కూడా ప్రజలకు పెద్ద ఎవరికి ఉపయోగం లేదు. ఇక నెక్స్ట్ సీఎం రమేష్ చెప్తున్న మాట ఏంటంటే ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం. దీన్ని ఎవరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి ప్రాబ్లం. రేవంత్ రెడ్డికి రేపు రానున్న రోజుల లోపల ఒకవేళ కనుక ప్రత్యేకంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇంకొక శత్రువు తయారవుతుందంటే అది బీజేపీలో ఉన్నది ఇప్పుడు సీఎం రమేష్. రేపు సీఎం రమేష్ ఇక్కడ కాంట్రాక్ట్స్ విషయాలు రేవంత్ రెడ్డి బయట పెట్టకపోతే బీఆర్ఎస్ పెడుతుంది, మేము మాట్లాడతాం. మరి మాట్లాడే అంశాలు రేపు ఎవరికి ఇబ్బంది అవుతుంది? రేవంత్ కదా. మరి ఈ మాత్రము అవగాహన సీఎం రమేష్ లేకుండా రేవంత్ను బయట పెట్టడం వల్ల మీ ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధానికి ప్రతీకగా ఈరోజు 1600 కోట్లు. అంటే నిన్ను ప్రజలు గెలిపిస్తే నువ్వు ఇచ్చింది ఏంది? ఉచిత బస్సు, లేదంటే బుక్కడు బియ్యం. డాక్టర్ గారు జస్ట్ ఏ మినిట్. ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ ఒక ఆరోపణ చేసింది, బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో కుమ్ముక్కు అయింది. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక బలహీనులైన అభ్యర్థులను నిల్చోబెట్టారు. సో బీజేపీ గెలుపులో పరోక్షంగా బీఆర్ఎస్ సహకరించింది. 2 పార్టీలు ఒకటేనని కూడా మరి కాంగ్రెస్ కూడా ఆరోపణ చేసింది కదా. మరి ఆ విషయం సీఎం రమేష్కు మరి తెలియదా? చెప్పండి. అదే చెప్తున్నాను శ్రీనివాస్ గారు. ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు కావచ్చు, నేను మాట్లాడుతున్న విషయాలు బయట పెట్టింది ఎవరు అంటే సీఎం రమేష్ ఈరోజు బయట పెట్టిండు. అంటే మీ మధ్యలో అనుబంధానికి ప్రతీకగా 1600 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చావే. మరి నిన్ను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఏమిచ్చావు? తిరగడానికి బస్సు, తినడానికి బుక్కడు బువ్వ. అదేనా? ఈరోజు నీ కులము, నీ కుటుంబం సంపాదిస్తున్న 1000 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రజలే కదా. ఇలాంటి పనులు చేస్తేనే, ఇలాంటి అహంకారపూరితంగా బిహేవ్ చేస్తేనే, ఇలాంటి కులము కుటుంబం లాగా మాట్లాడితేనే కేసీఆర్ గారిని తీసుకుపోయి రెస్ట్ తీసుకోమని చెప్పారు. రేపు నీ కదా పరిస్థితి. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? సీఎం రమేష్ మాట్లాడిన మాటలు కేటీఆర్కు దెబ్బతి. కేటీఆర్కు ఏమీ జరగదు. ఇవన్నీ మనం విన్నయ్యే, మనం మాట్లాడినే, మనం ప్రశ్నించినయే. ఈరోజు నువ్వెవడి ప్రశ్నించడానికి? మేము ఉన్నాం కదా రాష్ట్రంలో. నీకంటే బాగా ప్రశ్నిస్తాం, మీకంటే యుద్ధం చేస్తాం, మీ మీద యుద్ధం చేస్తాం. అయినా కూడా ఈరోజు ఆంధ్ర పెత్తందారులను తీసుకొచ్చేసి తెలంగాణ సొమ్మును అట్టగట్టడం అనేది ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినది. ఈ రాజకీయ వ్యవస్థను ప్రజలు నిందించి నిలదీసే పరిస్థితి వస్తుంది. అలా వచ్చిన తర్వాత జరిగిన వాస్తవం ఏంది? బీఆర్ఎస్ పోవడం, కాంగ్రెస్ రావటం. రేపు అంటే మీరిద్దరు ఒకటి. ఈరోజు బీజేపీలో ఉన్న సీఎం రమేష్, కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి,
మీ ఇద్దరి మధ్యలో ఇంత అవినాభావ సంబంధం ఉండాలంటే ఈరోజు ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి సీఎం రమేష్ ఎందుకండి నాకు అర్థం కాదు. దానికి ఎవరు పోయినా ఇస్తారు, ఎవరు వెళ్ళినా ఇస్తారు, దానికి ఈయన చేయడం ఏమిటి నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ జరిగిన మతలబ్ ఏంది, రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే దాన్ని తప్పించడం కోసం అనే విధంగా ఇక్కడ యూజ్ చేసుకున్నట్టుగానే ప్రజలకు అర్థమవుతుంది. మరొక అంశం సీఎం రమేష్ మాట్లాడింది, గతం లోపల తెలుగుదేశం పార్టీకి ప్లస్ టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సంబంధాల లోపల అప్పుడు మిత్రుడు కేటీఆర్ గెలిస్తే ఓట్ల 300 ఓటుతో గెలిస్తే దాని వల్ల ఆ విషయాలన్నీ నాకు తెలుసు అన్నట్టుగా చెప్తున్నావు. ఇంకొక విషయం వచ్చేసి దాని వివరాలన్నీ నాకు పూర్తిగా అవగాహన ఉంది అంటున్నావు. ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలేదు మరి నువ్వు? అంటే ఆ రోజు నువ్వు చెప్పకపోవడానికి గల కారణం ఏంది? ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఆ రోజు నువ్వు చెప్పలేదంటే నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం నువ్వు ఆ గెలుపు కరెక్ట్ కాదని నువ్వు ఈ రోజు అంటుంటే, ఇన్ని సంవత్సరాలు ఉన్నావంటే అంటే నీ అవసరం కోసం ఉపయోగపడితే ఎవరినైనా నువ్వు కాపలా కాస్తావా? అంటే ఈ రోజు నువ్వు కాపలా కాసావు కాబట్టే ఈ రోజు నిన్ను ఒక మంచి మిత్రుడు అని చెప్పి నీ దగ్గరకు వచ్చాడు ఆయన. ఈరోజు రాజకీయ నాయకులకు బంధాలు, బంధుత్వాలు అనేటివి శాశ్వతంగా ఉండేటివి కాదు, శత్రుత్వాలు, మిత్రుత్వాలు శాశ్వతం కాదు అనే విషయం అందరూ తెలిసిన విషయమే. ఈ రోజు ఆ విషయం కేటీఆర్కు తెలియకపోవచ్చు, ఎందుకంటే తెలంగాణ బిడ్డ కదా, ఇంత అవగాహన లేకపోవచ్చు. కానీ నీకున్న అవగాహన ఏంది? బ్లాక్మెయిల్ రాజకీయం ఇప్పుడు నువ్వు చేస్తున్నట్ట, కేటీఆర్ చేస్తున్నట్ట, ప్రజలకు ఎట్లా అర్థమవుతుంది? ప్రజలకు ఇప్పుడు ఎట్లా అర్థం అవుతుంది? తెలంగాణ ప్రజలకు కానీ. జయరామ్ గారు, ఇప్పుడు వాస్తవానికి సీఎం రమేష్ బీజేపీ ఎంపీ, ఆయన ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాల్సింది. ఓకే సరే, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో రోడ్ వేస్తే ఆయనకు 1630 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారా? ఇది మరొకసారి కూడా కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారు. ఇప్పుడు మరొకసారి కూడా ఆయనకు ఈ అంశంలో కేటీఆర్ ట్వీట్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఒక బీజేపీ పార్టీలో ఉండి ఆయన తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ తీసుకోవడం కావచ్చు, తర్వాత ఎప్పుడో జరిగిన అంశాలను ఇప్పుడు బయట పెట్టడం. సో సీఎం రమేష్ ఉద్దేశపూర్వకంగా ఏం కోరుకుంటున్నాడు? దీంట్లో ఖచ్చితంగా కేసీఆర్పై, ఇప్పుడు ఆ కేటీఆర్పై, బీఆర్ఎస్ పార్టీపై, కవిత పై కావచ్చు, తర్వాత హరీష్ రావు, సో వీళ్ళందరినీ కూడా ఆయన టార్గెట్ చేసింది అనుకొని మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయన ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాడు అనే విషయాన్ని ఆయనే చెప్పుకుంటున్నాడా? అసలు నిజంగా ఆ కాంట్రాక్ట్ తీసుకోలేదు, నాకు హెచ్సి సంబంధించిన దాంట్లో నాకు ఎలాంటి లేదని కూడా చెప్తున్నారు. వాస్తవానికి జరిగింది ఏంటి? అసలు కేటీఆర్ చేస్తున్న తాజాగా ఆయన మరొక ట్వీట్ కూడా చేశారు. సో దీంట్లో వీళ్ళిద్దరు కూడా మరి ఇద్దరు కలిసి దందా చేస్తున్నారు. సో ఇంతకంటే దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటుందా? ఇది బయట పెట్టడంతో మరి కుర్తిలో పడిన ఎలకలా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఈ రోజు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏదైనా ఉంది అంటే రాజకీయమైన అవగాహన కానీ, రాజకీయ గానీ ఆరోపణలు కానీ చేస్తే ఎవరైనా వెల్కమ్ చెప్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా మనలాంటి వాళ్ళమైనా వెల్కమ్ చెప్తాం. కానీ పర్సనల్ గా నీ ఇంటికి కేటీఆర్ మొదటిసారైనా వచ్చింది? ఇంతకుముందు రాలేదా? కేటీఆర్ ఇంతకుముందు నిన్ను కలవలేదా? ఇంతకుముందు మాట్లాడలేదా? అంటే నీ దగ్గరకు వచ్చి మాట్లాడే అంతటి రిలేషన్ ఉంది అంటే ఇది కొన్ని సంవత్సరాల ఉన్న అనుబంధమే కదా. నువ్వే చెప్తున్నావు. ఈ అనుబంధాన్ని ఈ రోజు ఎందుకు నువ్వు బ్లాక్ మెయిల్ లాగా మారుస్తున్నావు? అంటే ఈ రోజు నీ విషయాన్ని బట్టబయలు చేశాడు కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజల ముందు ఇక్కడ జరుగుతున్న మోసాలను బట్టబయలు చేశారు కాబట్టి దీనివల్ల ప్రభుత్వంలో ఉన్న రేవంత్కి ఇబ్బంది అవుతుందా, ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్కి ఇబ్బంది అవుతుందా? ఆ మాత్రం సెన్స్ ఉండాలి కదా. ప్రభుత్వానికి కదా ఇది ఇబ్బంది, ప్రభుత్వం కదా ప్రజలకు ఆన్సరబుల్, ప్రభుత్వం కదా దీన్ని చెప్పాల్సింది, ప్రభుత్వం కదా ప్రజలు కదా ఇప్పుడు నిలదీయాల్సింది, ప్రజలు కదా. సీఎం రమేష్ అనే వ్యక్తి ఎవరు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఇక్కడ కాంట్రాక్ట్ లేరా అని మాలాంటి వాళ్ళు అడుగుతాం మేము. నువ్వు మాకు ఇస్తున్న ఇక్కడ తెలంగాణ బిడ్డలు, నిరక్షరాస్యులు, నిరుపేదలు, నిరుద్యోగులు, మేధావులు, మేధో సంపద ఉన్న వ్యక్తులు ఇంతమంది ఉన్న తర్వాత నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రజలందరినీ జయరామ్ గారు, ఇప్పుడు ఓకే ఈయన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడా? మరి గతంలో నిజంగానే కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్ళాడు. సో కేంద్రంలో ఉన్నప్పుడు ఈయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, వెళ్ళి కలవడము సహజమైన ప్రక్రియనే. సో దీంట్లో అవినీతి విషయంలో ఈడీ, సిబిఐ నుంచి మరి బీజేపీ ఎంపీలు మరి ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అవినీతిలో
మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారా? వాటి నుంచి ఆ కేసులు మాఫీ చేయించమని చెప్పి వస్తారా? అదే క్రమంలో ఇప్పుడు హెచ్సి భూముల విషయంలో కూడా రాద్ధాంతం కొనసాగుతోంది. దాంట్లో కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఇదే అంశంలో మరి ఈ హెచ్సి భూముల్లో మరి ఈయన మధ్యవర్తిత్వం చేస్తున్నాడా? సీఎం రమేష్ మరి కేటీఆర్పై చేస్తున్న ఆరోపణల విషయంలో దీన్ని ఎట్లా చూస్తాము? వాస్తవానికి ఇందులో ఏం మెసేజ్ ఇస్తున్నారు ఆయన? కేటీఆర్ మీద ఆరోపణలు చేయట్లేదు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆరోపణలు చేస్తే ఎవరికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనం ఎందుకు మాట్లాడతామండి? కేటీఆర్ మీద అనేక రకమైన ఆరోపణలు వచ్చినాయి. మనం కూడా కేటీఆర్ ను నిలదీశాం, అడిగినాం. ఆ కేటీఆర్ ఎత్తున పెట్టుకొని తిరగాల్సిన బాధ్యత మనది కాదు కదా. ఇంకో విషయం కూడా కేటీఆర్ ఆరోపిస్తారు. జయరామ్ గారు ఇంకో విషయం కూడా ఆయన మర్చిపోయి మాట్లాడారా? మరి కావాలని మాట్లాడారా? తెలిసి తెలియక మాట్లాడారు? ఈడీ, సిబిఐలు వీళ్ళంతా కూడా మరి బీజేపీ జేబు సంస్థలు అని చెప్పి కూడా ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాలు, కాంగ్రెస్ కూడా విమర్శిస్తోంది. ఇదే క్రమంలో మరి నా దగ్గరకు వచ్చిర్రు, ఆ కేసుల నుంచి మాఫీ చేయమని చెప్పి అడిగిరంటే దీంట్లో ఇలాంటి కార్యక్రమం ఒకటి మరి బీజేపీ నుంచి ఎంపీలుగా మరి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని అనుకోవచ్చా? అదే 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 నేను మాట్లాడుతున్నాను. మీరు దానికి చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఈరోజు కేటీఆర్ మీద మాట్లాడితే ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం. కేటీఆర్ మీద మాట్లాడు, కేసీఆర్ మీద మాట్లాడు, రేవంత్ మీద మాట్లాడు, పార్టీల మీద మాట్లాడు. నీకు హక్కు ఉంది, నువ్వు మాట్లాడు. మేము కూడా మాట్లాడుతాం కూడా. అది కాదు ఇక్కడ. నువ్వు వ్యక్తిగతంగా తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి నువ్వు బ్రోకరైజ్ చేస్తున్న విషయం నువ్వే చెప్తున్నావు. ఎవరు అడగలేదు నిన్ను. నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి నేను మధ్యవర్తిత్వం చేస్తామంటే బ్రోకరైజే కదా. నువ్వేం చేస్తున్నావు? నేను మీడియేషన్ చేస్తున్నాను అంటున్నావు, నేను అంటే చేస్తున్నావు, నా దగ్గరకు వచ్చిండ్లు అంటున్నావు, నేను వెళ్ళిన అంటున్నావు, నేను మాట్లాడిన అంటున్నావు, మా వాళ్ళు ఒప్పుకోలేదు అంటున్నావు, మా వాళ్ళు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటున్నామని చెప్తున్నావు. అన్ని నువ్వు వేస్తున్నావు. కానీ తక్షణం ఈ రోజు రేవంత్ ప్రభుత్వం చేయాల్సిందంటే సమన్స్ జారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. తనని సుమోటగా తీసుకొని అరెస్ట్ చేయాలి సీఎం రమేష్ ను. సీఎం రమేష్ మాట్లాడిన ప్రతి మాట ఇల్లీగల్, ప్రతి మాట బ్లాక్ మెయిల్, ప్రతి మాట ఈ రోజు వ్యవస్థను దెబ్బకొట్టే విధంగా. అంటే జయరామ్ గారు ఇప్పుడు ఎవరు అరెస్ట్ చేయాలంటారు? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆరోపణలు వచ్చింది ఇక్కడి భూముల విషయంలో. ఆయన మాట్లాడింది ఇక్కడ. ఇంకొక మాట కూడా మాట్లాడాడు ఆయన. సీఎం రేవంత్ రెడ్డికి నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్షిప్ ఉంది అని కన్ఫైన్ చేశాడు. ఆ ఫ్రెండ్షిప్ ఉన్న కారణంగా ఈ రోజు నీ కాంట్రాక్ట్ ఇచ్చావా? లేదు అనుకుంటే రానున్న రోజుల లోపల సేమ్ ఇలాంటి ఇబ్బందులే, బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఇబ్బందులే నీకు రాకుండా ముందే దీన్ని పెట్టి సబ్సైడ్ చేస్తున్నావా అనే ఆలోచన ఈ రోజు ప్రజలకు వస్తుంది కదా. జయరామ్ గారు, ఎట్ ద సేమ్ టైం సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. సో ఆ పార్టీపై ఇట్లాంటి కామెంట్ చేయడం పట్ల మరి బీజేపీకి సంబంధించి పెద్దలు కూడా ఆయనపై చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? 100% చర్యలు తీసుకో. ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నా దానికి పెద్ద అది ఆ ఫ్రెండ్షిప్లో ఇచ్చిండు కావచ్చు, ఆయన కంపెనీ ఉంది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. సో కేటీఆర్ అప్పుడు నిజంగానే వెళ్ళి ఉండవచ్చు. ఇదంతా ఆయన మరి అప్పుడు బీజేపీ అధిష్టానానికి చెప్పారా? ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు? ఎట్ ద సేమ్ టైం ఆయన అఫీషియల్గా ఈడీ, సిబిఐల పేర్లు చెప్పడం కావచ్చు, బీజేపీ పెద్దలు కూడా ఆయనపై చర్యలు తీసుకోవచ్చు కదా ఈ కామెంట్స్ని బట్టి. తక్షణం ఆయనకున్న పదవి నుంచి ఆయనను రిమూవ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఇది బీజేపీకి ప్రమాదమే, కాంగ్రెస్ కు పెను ప్రమాదము, బీఆర్ఎస్ కు పోయేది ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతే కదా, దాని గురించి వేరే లేదు. ఆయనకు సంబంధించిన అంశాలు నువ్వు ఏది మాట్లాడతావా, ఆయన నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, మీరు ఇద్దరు తెలుసుకుంటారు. మాకు సంబంధం లేదు. హెచ్సి భూములు అనేది ఈరోజు ప్రజల సొమ్ము, అది ప్రజల సొత్తు, విద్యార్థుల సొత్తు, తెలంగాణ ప్రజల సొత్తు, తెలంగాణ స్టేట్ సొత్తు. తెలంగాణ స్టేట్ లోపల ఈ యొక్క మీడియేషన్ చేస్తే 1600 కోట్ల రూపాయల రాబడి ఉందంటే ఆ మీడియేషన్ మాకు కూడా ఇయ్యరాదా? ఇక మేము కూడా చేస్తాం, అదేదో మేము కూడా చేసుకుంటాం, మా ప్రజలు చేసుకుంటారు, మేము చేసుకుంటాం, మేము కూడా బతుకుతాం. మా కాంట్రాక్ట్లు ఇవ్వండి. ఓకే జయరామ్ గారు, 100 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వండి, పోనీ 50 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వండి, నిరుద్యోగులకు 1 కోటి రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వండి. ఓకే జయరామ్ గారు, ఇప్పుడు ఆ కేటీఆర్ చేసిన ట్వీట్ కూడా కాపీ నా దగ్గర ఉంది. సో దీంట్లో 10,000 కోట్లకు సంబంధించి ఎస్సీ భూముల అంశంలో ఆయన మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి సీఎం రమేష్కు కట్టబెట్టిన ఏదైతే రోడ్డు కాంట్రాక్టుకు సంబంధించిన అంశంలో ఈ 1630 కోట్లు సంథింగ్ ఏదో అమౌంట్ అని కూడా ఆయన ట్వీట్ చేశారు. దీని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా.
ఇది 100 ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇది కేటీఆర్ ను టార్గెట్ చేయడానికి బయలుదేరిన సీఎం రమేష్ ఈరోజు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఈ రోజు కాంగ్రెస్ దీనికి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. నువ్వు ఇచ్చినవా అయ్యలేదా? కేటీఆర్ అనే ఆరోపణ అనేది రాజకీయ ఆరోపణగా మారిపోతుంది. కేటీఆర్ ఆరోపణ శానిటీ ఉందా లేదా తర్వాత విషయం. ఈరోజు సీఎం రమేష్ నువ్వు ఇంత రియాక్ట్ అయినావు అంటే దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఈరోజు రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చినవా ఇయ్యలేదా? 1600 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చినావు? థ్యాంక్ యూ సార్ జయరామ్ గారు. మొత్తానికి మరి మా స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సో మరి సీఎం రమేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే